హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, శరీరానికి శక్తిని అందించే ధ్యాన యోగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్లో మనం హాలాసనం గురించి తెలుసుకోబోతున్నాం. హాలాసనం వల్ల వెన్నుముక బలపడుతోంది, వీపు కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, థైరాయిడ్ గ్రంథిని చురుగ్గా మారుస్తోంది. పొట్టిగా ఉన్నవారు, లావుగా ఉన్నవారు ఈ ఆసనం చేయడం వల్ల చాలా లాభపడతారు. ఏ ఆసనానికైనా ముందు ఒక క్రియ చేస్తాం. ఈరోజు మనం చేసే క్రియ శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటే రెండు ముక్కులతో శ్వాసను తీసుకొని వదిలేయటం. ఇలా చేయడాన్ని శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియ చేయడం వల్ల శ్వాసనాళం శుభ్రపడుతుంది. మరి శ్వాసక్రియ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వజ్రాసనంలో కూర్చొని కుడి చేతిని ధ్యాన ముద్రలో ఉంచి ఎడమ చేతిని ముక్కుపై ఉంచుకోండి. ముక్కును ఎడమవైపు మూసి కుడి ముక్కు నుంచి గాలిని లోపలికి పీల్చుకోండి. కొన్ని సెకండ్ల పాటు గాలిని బంధించి నెమ్మదిగా బయటకు వదలాలి. ఇలా 20 సెకండ్ల పాటు చెయ్యాలి.
ఆ తర్వాత ఇదే క్రియను ఎడమ ముక్కు మూసి కుడివైపు నుంచి గాలిని పీల్చి ఎడమ ముక్కు ద్వారా బయటకు వదలాలి. శ్వాసకు సంబంధించిన ఈ క్రియ ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు రెండు చేతులను బలంగా రుద్ది కళ్ళపైన చెంపలపైన పెట్టుకోవాలి. ఆసనం వేసే ముందు శరీరాన్ని సమాయత్తం చేయడానికి వార్మప్ తప్పనిసరి. మరి ఆ వార్మప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రెండు చేతులను ముందుకు పక్కలకు చాస్తూ రెండు వైపులకు తిప్పుతూ వ్యాయామం చెయ్యాలి. ఆ తరువాత పాదాలు రెండు దగ్గరకు పెట్టి మునివేళ్లపై కూర్చోవాలి. అలా నెమ్మదిగా పైకి లేస్తూ మళ్ళీ నెమ్మదిగా వంగుతూ ఇలా 20 సెకండ్ల పాటు చేయాలి. ఆ తరువాత కూర్చుని కాస్త వెనక్కి వంగి రెండు కాళ్లను ముందుకు చాచాలి.
ఆ తరువాత వాటిని సాధ్యమైనంత మేరకు రెండు వైపులకు స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పద్మాసనంలో కూర్చుని కుడి మోకాలు వైపునకు ఎడమ మోకాలి వైపునకు ముందుకు వంగాలి. ఈ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అయ్యాక పద్మాసనంలో ధ్యానముద్రలో కాసేపు కూర్చోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు స్ట్రెచ్ అవ్వడానికి ఈ ఆసనం చాలా ముఖ్యం. మరి ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పద్మాసనంలో కూర్చుని ఆపై మునివేళ్లపై కూర్చుండి. వెన్నుపూసను నిటారుగా ఉంచి రెండు చేతులు జోడించండి. కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఉన్నాక రెండు చేతులను ముందుకు చాచాలి. చేతి వేళ్లను ధ్యానముద్రలో ఉంచాలి. ఇప్పుడు శవాసనంలోకి రావాలి. మొదటి దశలో రెండు చేతులను పొట్టపై పెట్టుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా నేలను ఆంచి రెండు కాళ్లను ఒకేసారి లంబకోణంలోకి ఎత్తాలి. పాదాలు ఆకాశం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో రెండు చేతులను రెండు మోకాళ్ల చుట్టూ బంధించి దగ్గరకు లాక్కుంటూ తలను ఛాతీని పైకి లేపేందుకు ప్రయత్నించాలి. ఆ తరువాత కాళ్లను నెమ్మదిగా తలమీదుగా వెనక్కి వంచాలి. పాదాలు నేలను తాకాలి. రెండు చేతులను నేలపై నేరుగా చాచి చేతి వేళ్లు ఒకదానితో ఒకటి బంధించాలి. ఈ స్థితిలో మీ కళ్ళ దగ్గరకు మోకాళ్ళు రావాలి. ఆ తరువాత నడుముకి బాసటగా రెండు చేతులను ఉంచి కాళ్లను ఒక కాలిని తల దగ్గర నేలపై ఉంచి మరో కాలిని గాల్లోకి లేపాలి. ఈ భంగిమలో 20 సెకండ్ల పాటు ఉన్నాక రెండు కాళ్లను మళ్ళీ నెమ్మదిగా పైకి తీసుకురావాలి. చేతులతో
మోకాళ్లను బంధించి తల పైకెత్తి పైకి లేచేందుకు ప్రయత్నించాలి. నలభై సెకండ్ల పాటు అలా ఉంచాక నెమ్మదిగా కాళ్లను కిందికి వంచాలి. కాళ్లను నేలపై ఆన్చకుండా గాలిలో ఉంచి పడవ ఆకారంలో మీ శరీరాన్ని కాసేపు ఉంచాలి. చేతులతో జోడించి నమస్కరించాలి. ఈ ఆసనం కొంచెం క్లిష్టమైంది, కానీ సాధనతో సాధించవచ్చు. ఆ తరువాత తిరిగి పద్మాసనంలోకి, ధ్యానముద్రలోకి రావాలి. హలాసనం వల్ల థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. లావుగా, పొట్టిగా ఉన్నవారి శరీరానికి ఇది మంచి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అవుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకాన్ని పోగొడుతుంది హలాసనం. ఋతుక్రమంలో ఇబ్బందులు పడే స్త్రీలకు ఇది చక్కని రిలీఫ్ను ఇస్తుంది. హై బీపీ రోగులు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు, డిస్క్ సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. ఇక్కడితో ఆసనం పూర్తయింది. ఇప్పుడు ఎక్స్పర్ట్ బైట్స్ చూద్దాం. భారతదేశంలో 76% మంది రోగగ్రస్తులు, అంటే దాదాపు 90 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? జనాభా పెరిగింది, ఆరోగ్య విధానాలు పెరిగినాయి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ 76% రోగగ్రస్తులు ఎలా తయారయ్యారు? దీనికి కారణం మనం మనదైనటువంటి విజ్ఞానాన్ని వదులుకోవడం, మనదైన యోగాను వదులుకోవడం, మనదైన ఆయుర్వేదాన్ని వదులుకోవడం, మనదైన జీవన విధానాన్ని వదులుకోవడం దీనికి మనం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మళ్ళా మనం మన జాతి పునరుద్ధరింపబడాలి, మన జాతి అభివృద్ధి చెందాలి అని అంటే ఆరోగ్య భారతానికి అడుగులు వేయాలి. ఆరోగ్య భారతానికి అడుగులు వేయాలి అని అంటే దానికి మూల కారణమైనటువంటి యోగ మార్గం వైపు మనం ప్రయాణిస్తే అద్భుతమైనటువంటి భారతాన్ని మళ్ళా మనం ఆవిష్కరింప చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది డిపార్ట్మెంటల్గా అంటే కంబైన్డ్గా చేయించాల్సిన అవసరం కూడా లేని ఒక సాధనం ఇది. ప్రతి ఒక్క మనిషికి 15 minutes, హాఫ్ అన్ అవర్ దొరక్కపోవడం అనేది ఏం లేదు. సో దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఐఎమ్ టెలింగ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వన్, యాజ్ ఎ ఉమెన్ ఆల్సో టూ. అండ్ ఓవరాల్గా అన్నీ చేసి చూసిన తర్వాత కూడా ఇదే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. పోలీస్కి
ఖర్చు లేనిది, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ సాధనము అవసరం లేదు, ప్లస్ ఏ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని అవసరం లేదు దీనివల్ల. సో గ్యారంటీగా ఇది మనం చేయాలి. ఎస్పెషలీ పోలీస్, వీ రియలీ ఫీల్ వెరీ ఫ్రెష్ అబౌట్ ఇట్. అండ్ ఓవరాల్గా ఏ రకమైన ఖర్చు లేదు అండ్ దీనివల్ల అంతా బెనిఫిటే మనకు. టోటలీ ఇట్ ఈస్ బెనిఫిషియల్. సో ఐ థింక్ వీ బెటర్ డూ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ అరౌండ్. హాలాస్